డైమండ్ అన్న గ్రీకు మాటకి విడదీయలేనిదని అర్థం. భూమి లోపలి పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద కర్బన అణువులు ఘనీభవించగా ఏర్పడేదే వజ్రం. ఈ అణువుల అమరిక వల్లే వజ్రానికి ఆ కాఠిన్యం వస్తుంది. భూగర్భంలో వజ్రం తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఉపరితలం నుంచి దాదాపు 100 మైళ్ల కన్నా లోతున తయారైన వజ్రాలు భూమి పొరల్లోని శిలాద్రవంతో కలిసి ప్రయాణిస్తూ వాటంతటవే కాస్త పైకి వస్తాయి. అలా వచ్చినవే వజ్రాల గన్ల వేటలో బయటపడతాయి. వజ్రం ఎంత కఠినమైందో అంత అందమైనది. అందుకే అదంటే అందరికీ మోజు. అలాగని ఇష్టమొచ్చినన్ని వజ్రాలు నగలు కొనుక్కోగలమా అంటే ఒక చిన్న నెక్లెస్కి లక్షలు పెట్టాలి. కాబట్టే వజ్రాలు డబ్బున్నోళ్ల నేస్తాలుగానే ఇన్నాళ్లు చలామణి అవుతున్నాయి. వజ్రాల నాణ్యతను 4CS ద్వారా నిర్ధారిస్తారు. వాటి కట్, కలర్, క్లారిటీ ఇంకా క్యారెట్ బరువును బట్టి వజ్రం నాణ్యత విలువ నిర్ణయిస్తారు. వజ్రాలను గ్రేడ్ చేయడానికి స్వతంత్ర రత్నశాస్త్ర ప్రయోగశాలలు ఉపయోగించే ప్రమాణాలు ఇవే. ఇప్పుడు కాలం మారింది. ఇకపై వజ్రాల నాణ్యతను వినియోగదారులు నేరుగా పరీక్షించుకునేందుకు వీలుగా తమ విక్రయశాలల్లో డీ-బీడ్స్ పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్ పసిడి ఆభరణాల సంస్థ తనిష్క్ తెలిపింది. మా స్టోర్లలో డీ-బీడ్స్ పరికరాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇవి డైమండ్ క్లినిక్ లేదా డైమండ్ ల్యాబ్ మాదిరిగా ఉంటాయి. వినియోగదారులు వజ్రాల నాణ్యత తెలుసుకునేందుకు దోహదపడతాయి అని టైటన్ కంపెనీ జ్యువెలరీ విభాగం CEO అజయ్ చావ్లా పేర్కొన్నారు. వజ్రాల నాణ్యతను గుర్తించడం కోసం సింథడిటెక్ XL+ పరికరాలను రూపొందించారని, వినియోగదారులు సులభంగా పరీక్షించుకోవచ్చని తెలిపారు. వినియోగదారుల్లో విశ్వాసం పెంచడం, వజ్రాల మార్కెట్ పరిమాణాన్ని విస్తృతం చేయడం ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రస్తుతం పసిడి ఆభరణాల వినియోగం 100% ఉంటే వజ్రాభరణాల వినియోగం 8 నుంచి 10% ఉంది. వినియోగదారుల్లో అవగాహన పెంచి వజ్రాల వినియోగాన్ని పెంచాలని చూస్తున్నాం. వినియోగదారులు తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నామని వెల్లడించారు. వజ్రాభరణాల మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 71,500 కోట్లుగా ఉందని, వచ్చే 7-8 ఏళ్లలో ఇది సుమారు 1,68,000 నుండి 1,85,000 కోట్లకు చేరొచ్చని డీ-బీడ్స్ ఇండియా MD అమిత్ ప్రతిహరి అన్నారు. చూశారు కదా రోజులు ఎలా మారుతున్నాయో.